ఉద్ధరించుకోవడం, ఈ మానవ జన్మను ఉద్ధరించుకోవడానికే నేను జన్మ తీసుకున్నాను. సాక్షాత్తు భగవంతుడైన శ్రీరామచంద్రుడే మానవ జన్మనెత్తి మనిషి ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్య పిల్లలతో ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, ఇట్లా శాస్త్రాలు ఎలా చదవాలి, అన్ని సకల విద్యలు శ్రీరామచంద్రుడు మనకు చూపి మన మానవ జన్మానికి మాన్యువల్ ఏంటంటే రామాయణం మాన్యువల్. మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ఎలా చేయాలని అన్నది మొత్తం నేర్పించి సాక్షాత్ శ్రీరామచంద్రుడే త్రేతాయుగంలో వచ్చి మనకి ఇవన్నీ సంస్కారాలు నేర్పింది. మనకు రాముడు ఆదర్శవంతుడు. రాముడి యొక్క రక్తమే మన శరీరంలో ఉంది. ఆ రాముని ఆదర్శించాడు. రాముడు ఉదయాన్నే 4 గంటలకు లేసేవాడు, పూజ చేసేవాడు, జపం చేసేవాడు, దాన ధర్మాలు చేసేవాడు, గోదాన ధర్మాలు చేసేవాడు. అన్ని రాముడు, సీత, లక్ష్మణుడు అందరూ ఉదయాన్నే 4 గంటలకు లేసేవారు, వాళ్ళ దినచర్య ప్రారంభించేవాడు. సో రాముని ఆదర్శంగా తీసుకోవాలి. రాముడిలాగా మనం జీవించడానికి ప్రయత్నించాలి. మనిషికి తేడా ఏంటంటే ధర్మ అధర్మం అంతే. ఎవడు గొప్పవాడా అంటే ధార్మికంగా జీవించేవాడే అసలైన గొప్పవాడు. ఈ పైసలు, ప్రతిష్టలు, ఇండ్లు, బంగ్లాలు, కార్లా ఉన్నవాడు గొప్పవాడు కాడు. ఎవడైతే ధర్మాన్ని ఆచరిస్తున్నాడో, ధార్మికంగా జీవిస్తున్నాడో వాడే అసలైన గొప్పవాడు. శ్రీరామచంద్రుడు ఏ యుగం నాటివాడు? త్రేతాయుగం నాటివాడు. అప్పటి రామచంద్రుడు ఇప్పటిదాకా కూడా మనం గుర్తించుకుంటున్నామంటే ఆయన ధర్మబద్ధత, ధర్మం వల్లనే మనం ఆయన గుర్తించగలుగుతాం. సో అన్నిటికన్నా గొప్ప విద్య ఏంటంటే ఆత్మవిద్యను తెలుసుకున్నవాడే అసలైన మానవుడు. సో మనిషి అనే దానికి పదం కూడా అదే. మనసు గలవాడే మనిషి అంటే మనసు గలవాడు. ఈ పశువు పక్షాదులు ఈ మనసు ఉండేవి. అది మంచి, ఇది చెడు, ఇది పాపం, ఇది పుణ్యం, ఇది అధర్మం, ఇది ధర్మం, అది అధర్మం అని పశువులు ఉండేవి. ఆ మనిషి కూడా అలానే ప్రవర్తిస్తున్నట్టే వాడు కూడా పశువు సమానుడు. ఎవడైతే మనిషి అని ఎవడేవాడంటే ఇవన్నీ తెలుసుకుని ఆచరించిన వాడే ధర్మాత్ముడు, వాడే అసలైన మనిషి. సో ఈ మనసును సంస్కరించాలంటే ఏం కావాలంటే మనకు మంత్రం కావాలి. ఈ శరీరాన్ని శుభ్రం చేయాలంటే సబ్బులు, షాంపూలు అవి పెట్టి శుభ్రం చేసుకుంటాం. మనసుని సంస్కరించాలి. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం ఆదాల్లో కంట్రోల్లో పెట్టాలంటే మనకు కావాల్సిన మంత్రం అంటే ఏంటంటే ఒక బీజాక్షరాన్ని పదే పలకడాన్ని మంత్రం అంటారు. సో ఈ కలియుగంలో మనకి ఇచ్చిన మంత్రం ఏందయ్యా అంటే హరినామ స్మరణ, భగవన్నామ స్మరణే ఈ కలియుగంలో అన్నిటికన్నా గొప్పదైనది. మనకు 4 యుగాలు ఉంటాయి. సత్యయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం. మనం ఉన్నది ఇప్పుడు కలియుగంలో. సత్యయుగంలో ఉన్న జనులు ఎలా చేశారా అంటే సత్యయుగంలో తపస్సులు చేశారు. యోగ తపస్సు చేసి వాళ్ళ భగవత్ సాక్షాత్కారం పొంది వాళ్ళు ఉద్ధరించుకున్నారు. ద్వాపర యుగంలో ఏం చేశారంటే యజ్ఞయాగాలు చేసి వాళ్ళు మోక్షాన్ని పొందిరు. అదే రాముని కాలంలో మన కృష్ణుని కాలంలో ద్వాపర యుగంలో ఏం చేశారంటే యజ్ఞయాగాలు, దాన ధర్మాలు మళ్ళీ ఇలాంటి చేసిన వాళ్ళు ముసలి. ఈ కలియుగానికి ముఖ్యమైనది ఏంటంటే ఏమి చేయకున్నా సరే హరినామ స్మరణ, హరినామ జపము చేయడం వల్ల అన్ని కలమశ నాశిని, ఈ కలియుగంలో కలమశ నాశిని కావాలి అంటే భగవన్నామ స్మరణే ఒకటే ఈ మోక్షానికి అర్హత. అది చేయడం వల్ల, ఆ మంత్రాన్ని జపించడం వల్ల ఏమైతుందంటే మనసులో ఉన్న కామక్రోధాలు అదుపులో ఉండి మనిషి సంస్కరించబడతాడు. ఏమిటయా మంత్రం అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 16 అక్షరాల మంత్రం. ఇది కలియుగానికి ఇచ్చిన ఒక వరం. ఈ మంత్రము జపించడం వల్ల అన్ని కల్మషాలు అన్నీ పోతాయి. ఈ కలిపురుషుడు చేసే బాధలన్నీ పోతాయని అన్ని పురాణాలు బల్ల బుద్ధి చెప్తున్నాయి. సో అందుకనే మనం హరినామ స్మరణ, భగవన్నామ స్మరణే అని. అయ్యా ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే మనసు సంస్కరించబడుతుంది. ఈ శరీరాన్ని ఎట్లా శుభ్రం చేస్తున్నామో అలానే మనసు కూడా శుభ్రం చేయాలి. మనసులో ఉన్న అరిషడ్ వర్గాలని శుభ్రం చేయాలి. అవన్నీ పోయి సత్వగుణం రావాలి, మంచి గుణము రావాలి. ప్రేమ, దయ, ధర్మం, సత్యం ఇవన్నీ రావాలి. మనసులో మంచి సంస్కారం పొందాలి అని అంటే హరినామ స్మరణ ఒకటే ఈ విధము. రామ, ఒక్కసారి రామ అంటే ఏమవుతాయ్యా అంటే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ నమః. ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం. ఓం నమో నారాయణాయ అనే మంత్రము అష్టాక్షరి మంత్రం.
ఈ వశిష్ఠ మహర్షి రామునికి పేరు పెట్టేటప్పుడు ఏ పేరు పెడితే ఈ జనులందరూ సుఖశాంతలో నిమ్మలంగా హాయి ఉంచరు, ఏం పేరు పెడితే ఈ జనులందరూ సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటారని వశిష్ఠ మహర్షి ఆ బీజాక్షరాలు కాంబినేషన్లో పెట్టాడు. ఓం నమో నారాయణాయ, రా అందులో ఉన్న బీజాక్షరం రా, నారాయణాయ అందులో నుంచి రా, ఓం నమో నారాయణాయ నమ దగ్గరికి రా తీసేసిన ఒక ఆ మంత్రానికి పవర్నెస్ లేదు. సో అందులో నుంచి రా పిక్ చేసుకుండు. మళ్ళీ ఓం మా అందులో నుంచి మా తీసుకుండు. ఓం నమ శివాయ అంటే ఒక్కసారి రామ అని అంటే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ నమ అనే పుణ్యము మనకు వస్తుంది ఒక్కసారి రామ అంటే. సాక్షాత్తు ఈ మాట సాక్షాత్తు శివుడు పార్వతీకి చెప్తాడు. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ పార్వతీదేవి అని సాక్షాత్తు శివుడు పార్వతీకి ఓ పార్వతీదేవి, ఏ వ్యక్తి అయితే 3 సార్లు రామ 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 అని అంటే వారికి సహస్రనామ తత్తుల్యం రామనామ వరనే. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విష్ణు సహస్రనామంలో 1000 నామాలు ఉంటాయి, అంటే 1000 నేమ్స్ ఉంటాయి. ఆ 1000 నేమ్స్ చేసిన పుణ్యము కేవలం 3 సార్లు రామ 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 అనడం వల్ల వస్తుంది. సో అందుకే ఓ పార్వతీదేవి ఈ రోజు నుంచి నువ్వు హరినామాన్ని జపించు అని సాక్షాత్ శివుడు పార్వతీదేవికి ఉపదేశిస్తాడు. 3 సార్లు రామ రామ అనే దానికన్నా పుణ్యము ఒక్కసారి కృష్ణ అంటే వస్తుంది. ఒక్కసారి కృష్ణ అంటే 3 సార్లు రామ 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 అన్నట్టే. ఒక్కసారి రామ అంటే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అన్నట్టే. సో అందుకే ఈ కలియుగములో హరినామ స్మరణ చేయాలి. ఈ చేయడం వల్ల మనలో ఉన్న పుణ్యము పెరుగుతుంది. పుణ్యం అంటే ఏందయ్యా అంటే యాక్చువల్గా పుణ్యము 3 రకాలు. ఒక పుణ్యము పాపాలు అనేది 3 రకాలు. పుణ్యం అంటే 3 రకాలు. పుణ్యం అంటే ఏందయ్యా అంటే శరీరం ఆరోగ్యంగా ఉండడం పుణ్యం. ఇంకొకటి మనకు సిరి సంపదలు కలగడము, ఇల్లులు వాకిలి కారు బంగ్లా ఇవన్నీ కలగడము, పొలాలు సంపదలు, తినడానికి తిండి ఇవన్నీ ఉండడము, సిరి సంపదలు ఉండడము ఇంకొకటి ఏంటంటే అంటే బాంధుత్వాలు, భార్య పిల్లలు తల్లి తండ్రి అందరూ బంధువులు ఫ్రెండ్స్ అందరు కలిసిమెలిసి అందరికి ఆనందంగా ఉండడాన్ని ఇంకొకటి బంధం. వన్ ఈస్ హెల్త్, నెక్స్ట్ ఈస్ వెల్త్, నెక్స్ట్ ఈస్ హ్యాపీనెస్, రిలేటివ్స్ అనమాట, బాంధుత్వాలు. దీనికి ఆపోజిటే పాపం అంటే ఏంటంటే అనారోగ్యంగా ఉండడం పాపం, సిరి సంపదలు లేకపోవడము పాపానికి కారణం. అలానే బాంధుత్వాలు అన్నదమ్ములతో ప్రేమ మర్యాదలు లేకపోవడం అనేది పాపానికి కారణం. సో ఏ మనిషి అయినా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, నాకు సిరి సంపదలు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నా బాంధుత్వాలు భార్య పిల్లలు తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లి అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నాకు సిరి సంపదలు కావాలి అని ఏ జీవి అయినా కోరుకుంటాడు, ఏ మనిషి అయినా అనుకుంటాడు. కాకపోతే మనం చేసిన ప్రారంధానుసారంగా మనకి కర్మలన్నీ వస్తుంటాయి, ఈ పాపాలన్నీ వస్తుంటాయి. సో ఇవన్నీ తొలగాలి, ఈ పాపాలన్నీ తొలగాలి, నాకు పుణ్యం పెరగాలి, నేను ధర్మాత్ముని కావాలి, సన్మార్గంలో పోవాలి అన్నప్పుడు మనిషి పుణ్యము పెరగాలంటే హరినామ స్మరణ చేయాలి, భగవన్నామ స్మరణ చేయాలి. అందుకని కలియుగంలో హరినామ స్మరణ చేయాలి. ఏమని హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి. రామ అంటే అగ్ని వంటిది, ఏమి దహిస్తుంది, అగ్ని ఏమి దహిస్తుంది, అన్నిటికీ కాల్చేస్తుంది. సో రామ అనేది బీజాక్షరం. ఆ మంత్రము ఈ పాపాలన్నీ దహిస్తుంది, పాపాలన్నీ కాల్చివేస్తుంది, మనిషికి పుణ్యాన్ని పెంచుతుంది. పుణ్యము పెరిగితే వాడు సుఖ సంచలలో హాయిగా ఉంటాడు. ఈ మనసులో ఉన్న మలినం అంతా తొలుగుతుంది, మలినం శుభ్రమయ్యి ఈ మనోబుద్ధులు సంస్కరించి ఆత్మతత్వాన్ని పొందే వాడు అర్హుడవుతాడు. అందుకే గురువులు అంటారు, నీ నామము చిన్న మది నిర్మలయమనేది దేవ జ్ఞానమసగరాద సుజ్ఞానమసగరాద. భగవన్నామను స్మరణ చేసి నా మనసు సంస్కరించబడింది. భగవంతుడా ఇప్పుడు నాకు జ్ఞానమసుగు సుజ్ఞానమసుగు. ఆ సుజ్ఞానం మసగడం వల్ల ఈ జనన మరణ చక్రము నుంచి నేను బయటపడతా అని కవులు గురువులు అని అలా అంటుంటారు.
సో ఇప్పుడు మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యాక్చువల్గా విద్య అంటే ఇది మనసును సంస్కరించవలసిన ఇది మన గురుకులాలు మన దేవాలయాలు అప్పుడు అన్నిటికీ దేనికోసం అంటే మనసును సంస్కరించడానికి ఇవన్నీ దేవాలయాలు కానీ విద్యలు కానీ ఇవి కానీ అన్నిటి ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ టు ఈ మైండ్ని బుద్ధిని సంస్కరించడానికి ఇవన్నీ విద్యలు అన్నమాట. కేవలం ఈ శరీర పోషణానికి బట్టలకు పేరు ప్రతిష్టలకే కాదు, అవి ఓకే, అవి కొంతవరకే బేసిక్ నీడ్స్ ఉంటే చాలు. దానికోసమే అని బగలు కన్న కష్టం పడి డబ్బు 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 అని జబ్బుల పాలయ్యి ఆయన చచ్చిపోయి ఒకరోజు బొందలో పడతారు. మనం పరిగెత్తాల్సినది డబ్బు కోసం కాదు, సంస్కారం కోసము, ధర్మం కోసము, ధార్మికంగా జీవించాలి. జస్ట్ బేసిక్ నెక్స్ట్ ఉండడానికి బట్టలు, తినడానికి తిండి, ఉండడానికి ఒక గూడు, బంధు ఉంటే చాలు, అంతకు మించి ఏం లేదు. పరుగులు బంగ్లాలు ఇల్లులు అది కట్టాలి ఇది కట్టాలి అది చేయాలి పరుగులు లేచిన నుంచి పుట్టిన నుంచి సచ్చిన దాకా డబ్బు అని జబ్బుల పాలయ్యాక పోతున్నాడు. సో మెయిన్ ఎయిమ్ ఇస్ టు మనసును సంస్కరించుకోవాలి, ఆత్మతత్వాన్ని పొందాలి, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడమే అసలైన విద్య. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మెకాల చేసిన విద్య ఇవన్నీ మనకు అందట్లేవు. కేవలం డబ్బు సంపాదించడానికి మనం పరుగులు తీస్తున్నాం, ఒకరికొకరి కంపారిజన్ చేసుకుంటున్నాము, పరుగులు, పోటీ, ఒకరికొకరు కాంపిటీషన్ అనేది హెవీ అయిపోయింది. దిస్ ఇస్ నాట్ ద రియల్. ఆ కాంపిటీషన్ వల్ల మనిషి యొక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ల వరకు వెళ్తున్నారు. బట్ దిస్ ఇస్ నాట్ ద యాక్చువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇంకొక క్లాస్ తీసుకుందాము. ఇదంతా ఇంట్రడ్యూస్ చేసి మెకాలే. యాక్చువల్గా మనము మన దేశానికి పేరు భారత్, ఇండియా కాదు. ఇండియా అనేది 1947లో బ్రిటిషర్లు ఆగస్టు 15, 1947 బ్రిటిషర్స్ మన దేశాన్ని వదిలిపోయేటప్పుడు పెట్టిన పేరే ఇండియా. ఇండియా అంటే ఫుల్ ఫామ్ ఏమంటే ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. I ఫర్ ఇండిపెండెంట్, N ఫర్ నేషన్, D ఫర్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. ఇండియా అంటే ఏంటంటే వాడు అంటాడు ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. బ్రిటిషర్స్ పోయేటప్పుడు మేము మీ దేశానికి స్వాతంత్రం ఇచ్చినాం, వీఆర్ డిక్లేరింగ్ ఈ నేషన్ యాజ్ ఎ ఇండిపెండెంట్ ఇన్ ద ఆగస్ట్. వాడేవాడు మనకు మన దేశానికి ఇండిపెండెంట్ అని ఇచ్చేటాడు. నా దేశానికి వచ్చి నా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఉండి నా కూడు తిని నా ఇంట్లో ఉండి నువ్వు పోయేటప్పుడు నువ్వు పెద్ద రుబాబ్తో పోకుండా ఇండియా అని పేరు పెట్టిపోతావా? నా ఇంట్లోకి వెళ్ళి పోయేటప్పుడు నా దగ్గర ఉండి నా దగ్గర తిని నా దగ్గర బతికి నా దేశ ప్రజలందరినీ సర్వనాశనం చేసేసి సర్వహింసలు చేసేసి నా దేశాన్ని 200 సంవత్సరాలు సర్వనాశనం పోయేటప్పుడు ఇండియా పేరు పెడతావా? ఏమది నేను డిక్లేర్ చేస్తున్నా నీకు ఇది వాందన్నట్టు. నా దేశంకి వచ్చి వాడు మన ఇంటికి వచ్చి మనల్ని రుబాబ్ చేసి వాడు మన దేశానికి అది పేరు పెట్టిండు. యాక్చువల్గా దేశానికి ఇండియా కాదు పేరు భారత్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎవడైతే బ్రహ్మ జ్ఞానంలో రమించి తరిస్తాడో వాడే భారత్. బా అంటే బ్రహ్మ జ్ఞానం, ద నాలెడ్జ్ ఆఫ్ సుప్రీం గాడ్, అది బ్రహ్మ జ్ఞానం. రమిస్తాడు, ఎవరైతే ఆ జ్ఞానంలో రమిస్తాడో వాడే తరిస్తాడు, వాడే భరతుడు. అందుకని ఈ భారతదేశం ఈ భూమి మీద పుట్టిన అందరికీ భరతుడు అని పేరు. భారత్ అని బ్రహ్మ జ్ఞానంలో రమించి తరించేవాడే అసలైన భారతుడు. మనం అందరం భారతీయులం, ఇండియన్స్ కాదు. వీఆర్ భారత్. సో యాక్చువల్ అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు కావాలి, దానికోసం కావాలి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంది? వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన వాళ్ళు చేసిన ఈ బ్రిటిషర్ చేసిన దేశ నాశనానికి ఇంకా రాబోయే 100 years వాళ్ళు సఫరింగ్ అవుతారు. మొఘల్స్ 300 సంవత్సరాలు పరిపాలించారు, బ్రిటిషర్ 200 సంవత్సరాలు పరిపాలించారు. మొఘల్స్ ఒక సమ్వాట్ బెటర్, దే ఆర్ ఫిజికల్లీ డ్యామేజ్డ్ ఐస్, అంటే శారీరకంగా మన దేవాలయాలు మన శరీరం మనని సర్వనాశనం చేశారు. కానీ బ్రిటిషర్స్ చేసిన నాశనంని మనం ఇంకా రియలైజ్ కావాలంటే మనం ఉన్న జనరేషన్ ఇంకో 100 years తర్వాతనే వాళ్ళు రియలైజ్ అవుతారు. కానీ అప్పటి వరకు వాళ్ళు చేసిన డ్యామేజ్ ఇంకా మనకు రియలైజ్ అవుతలేరు. అప్పటిదాకా ఈ మెకాలే చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బయటకు పడాలంటే ఇంకెంతో జనాలు తెలుసుకోవాలి. సో యాక్చువల్ విద్య ఏంటంటే ఆత్మ విద్యనే అసలైన విద్య. మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడమే అసలైన విద్య. జై శ్రీరామ్.